దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. దేవుడు ఎవరిని కూడా గద్దింపక ధారాళంగా ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. చూడండి, ఏదైనా కట్టబడాలన్నా, ఏదన్నా నిర్మించబడాలన్నా, ఏదన్నా వ్యాపారం చేయాలన్నా, ఏదన్నా పని సమర్థవంతంగా జరగాలన్నా ఏం కావాలి? మనిషికి చాలా జ్ఞానం ఎంతో అవసరమైంది. చూడండి, జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తామో మనకు తెలియదు. కాబట్టి జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అది. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. అందుకనే యేసోబు కాలంలో చూస్తే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో యొక్క కళని రెండుసార్లు ఒకే కళ వచ్చింది ఫరోకి. దాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతే యేసోబు ఆ కళ భావాన్ని చెప్పగలిగాడు. అయితే ఆ కరువు దినాలు వస్తాయని, మొదటిగా బాగా పండుద్దని 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల కరువు వస్తుందని, దాని ఆహారాన్ని చక్కగా నిల్వ చేసి ఆ కరువు దినాల్లో జాగ్రత్తగా దాని ఆహారం పంచాలని యేసోవు చెప్తే, ఇంకెవరుండారు ఇలాంటి యొక్క జ్ఞానం గల్లవాడు అని ఆ ఫరో తన యొక్క అధిపతులను పిలిచి అంటాడు. ఆదికాండము 41 అధ్యాయము 38 చూస్తే, అతడు తన సేవకులను చూసి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని మనకు కనుగోగలమా అని నేను. ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగోగలమా? యేసోబులో ఏం కనిపిస్తుంది ఫరోకి అంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, ఇతడు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ పని ఇతనే చేయగలడని యేసోబుకి ఆ పనిని అప్పగించినాడు. ఐగుప్తు దేశంలో మరి యేసోబు ప్రధానమంత్రిగా చేశాడు. చూడండి, అంత జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే అనుగ్రహించినాడు. రెండవదిగా మనం చూస్తామా, సొలొమోనుకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29-30 మనం చదువుకుంటే, దేవుడు జ్ఞానమును బుద్ధి వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాడు. ప్రియులరా, సొలొమోనుకి ఎంత గొప్ప విలువైనటువంటి జ్ఞానం ఇచ్చాడంటే, మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యొక్క జ్ఞానుల కన్నా, తూర్పు దేశ యొక్క జ్ఞానుల కన్నా దేవుడు మరి ఆ విశేషమైనటువంటి జ్ఞానాన్ని, మరి అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకు దయచేశాడు. మరి ఐగుప్తీయులు ఎంత గొప్ప జ్ఞానవంతులు, పిరమిడ్లు కట్టారు, మరి ఎంత ఆర్కిటెక్చర్ ఉంది వాళ్ళకి. అలాగే తూర్పు దేశం జ్ఞానులు ఎంతో జ్ఞానులు. చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానుల కన్నా, తూర్పు దేశపు జ్ఞానుల కన్నా మరి అధికమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు దయచేశాడు. జ్ఞానము వల్ల, సొలొమోను యొక్క జ్ఞానం వల్ల మరి అనేక దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తెలుసుకున్నారు. అతని కీర్తి కూడా బహుగా విస్తరించినది. కాబట్టి యేసోబు కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యేసోబుకి ఎంత జ్ఞానం ఇచ్చినాడంటే, మరి దేశానికి, మరి చుట్టుపక్కల దేశానికి కరువు కాలంలో ఆహారం నిలబెట్టి ఆహారాన్ని పంచగలిగిన శక్తిని యేసోబు కలుగు చేశాడు. కాబట్టి యేసోబుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. అలాగే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పది. మరి తూర్పు దేశ జ్ఞానుల కంటే, మరి ఐగుప్తీయుల జ్ఞానుల కంటే మరి అధికమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు దయచేశాడు. మూడవదిగా మనం చూస్తే దానియేలు ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17 చూస్తే, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును మరి సకల విధమైన ప్రావీణ్యతను వివేచనయు అనుగ్రహించాడనుంది. వీరు మరి ఎంత చక్కటి జ్ఞానం పొందారు. మరి బబులోను దేశంలో ఉన్నప్పుడు మరి ఈ 4 అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు లాంటి వారు. దానియేలుకి దేవుడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేశాడు, తెలివిని కలుగు చేశాడు. అలాగే దర్శన భావాలు కూడా చెప్పగలిగినటువంటి మరి దేవుడు అంత చక్కటి జ్ఞానాన్ని కలుగు చేశాడు.
అవును, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే దేవుని అడగాలి. దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఒక గృహం కట్టబడాలన్నా, మరి ఏదన్నా అంటాడు, ఒక జీవితాలు కట్టబడాలన్నా దేవుని యొక్క జ్ఞానం లేకపోతే అది మన కట్టలేము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. యెహోవా పట్టణంలో కాపాడిన ఎడల దాని కావలికాయ వారు మేలుకుంటూ కూడా వ్యర్థం అన్నాడు. దేవుడు మన యొక్క జీవితాన్ని కట్టేవాడు. ఆయన జ్ఞానంతో కట్టబడుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమైంది. కొలసీలు రాసిన పత్రిక 2:3 చూస్తే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమైనవి. ఎవరిలో? యేసుక్రీస్తులో ఉండయి. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తును సంపాదించుకుంటే ఆయన సమస్తము ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? పౌలు ఏమంటున్నాడంటే, మరి ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 అంటాడు, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము చూడండి సమస్తమును కూడా నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తమును కూడా పెంటతో సమాధించుకున్నాడు. చూడండి, పౌలు జీవితంలో ధర్మశాస్త్ర విషయంలో గమలయేల పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో అనింద్యుడిగా ఉన్నాడు. మరి ఎంతో చక్కటి ధర్మశాస్త్రం తెలుసు, ఎంతో చక్కటి జ్ఞానం ఉంది. కానీ యేసుక్రీస్తు యొక్క జ్ఞానం సంపాదించుకోవటానికి అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఆయన సంపాదించుకోవటానికి సమస్తమును కూడా నష్టపరుచుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోవటానికి అతి శ్రేష్టమైన జ్ఞానం అది. చూసారా, ప్రభువుని సంపాదించుకోవటమే అతి శ్రేష్టమైన జ్ఞానం అది. మరి యేసుక్రీస్తుని సంపాదించుకున్నావా? యేసుక్రీస్తుని హృదయంలో ఉన్నాడా? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే నీ జీవితంలో. యేసోబులో ప్రభు ఉన్నాడు. కాబట్టి యేసోబు ఫలించడు కొమ్మ, అది ఊట యొద్ద ఫలించడు కొమ్మ. ఇతని వల్ల దేవుని ఆత్మగల్ల మనుషులు మనం కనుగోగలమన్నారు. అందుకనే అంత జ్ఞానం, అంత దేవుని ఆత్మతుల్లో కనిపించింది. మరి సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానుల కన్నా, మరి తూర్పు దేశ జ్ఞానుల కన్నా అధికమైనటువంటి వాడిగా ఉన్నాడు. మరి దానియేలుకి మరి బబులోను దేశంలో ఉంటే ఎంతో జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినాడు. అలాగే అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు మన ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే దేవుడు శ్రేష్టమైనటువంటి యొక్క విలువైన జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించు. ఈ లోకంలో యేసోబు ఐగుప్తు దేశంలో దేవుడు ఏ విధంగా నిలబెట్టినాడో, సొలొమోన్ని దేవుడు ఎంత జ్ఞానవంతుడిగా చేశాడో, దానియేలుని అలాగ దేవుడు మరి ఉన్నతంగా బబులోను దేశంలో ప్రధానమంత్రిగా చేశాడో, క్రీస్తును సంపాదించుకోవాలని క్రీస్తు కోసం సమస్తను కూడా నష్టపరుచుకున్న పౌలు అనేక సంఘాలు కట్టి అనేక ఆత్మలు ఎలా సంపాదించినాడో, మరి క్రీస్తును సంపాదించుకుంటే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, నిత్య జీవితం పొందుతాం. అట్టి కృపను దేవుడు అనుగ్రహించినట్టు ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బుద్ధి జ్ఞానము సర్వసంపద నీలో ఉంది నాయన. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు దేవుని అడగాలని సెలవిచ్చినావు నాయన. మరి నాయన నిజంగా మరి నీ భక్తులైనటువంటి వారికి ఎంతో జ్ఞానం ఇచ్చినావు. యేసోబుకి ఎంతో జ్ఞానం ఇచ్చినావు, సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఇచ్చినావు, దానియేలుకి ఎంతో జ్ఞానం ఇచ్చినావు. మరి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి పౌలు సమస్తం నష్టపరుచుకున్నాడు. ప్రభు, నేను సంపాదించుకునేవారుగా, నీ కొరకు జీవించేవారుగా, నీ మహిమార్థమే జీవించే కృప అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.